అలా ఆ యొక్క అమృత కలశమును తీసుకుని వస్తుండగా వెంటనే దేవేంద్రుడు వచ్చి, ఓ మహాన్ బావ, శ్రీమన్నారాయణుడే వచ్చి నీవు అమృతం త్రాగమంటే నాకు దాస విముక్తి నాకు నా తల్లికి దాస విముక్తి కావాలని అన్నావు కానీ నీ యొక్క ప్రాణంపై కానీ నీ ముసలితనంపై కానీ ఆశ లేని మహానుభావుడు, నాకు నీవు స్నేహితుడు కావలను. మరి ఈ యొక్క అమృతమును దుర్బుద్ధి కలిగిన వాళ్ళు త్రాగితే మరి శ్రీమన్నారాయణుడు అవతారం ఎత్తకుంటే తప్పదు, లోక విధ్వంసం సృష్టిస్తారు. ఎలాగని దేవేంద్రుడు భక్తి వినయముతో గరుడునికి నమస్కరించాడు. అప్పుడు గరుడు, దేవేంద్ర, నువ్వు చెప్పినది నిజమే, కానీ మా పినతల్లి కుమారులకు నేను మాట ఇచ్చినది అమృత కలశము తెస్తానన్నాను కానీ అమృతం తాగించు అని వాళ్ళు కోరలేదు, నేను చెప్పలేదు. అందుకోసం నేను అమృతం తీసుకుని వెళ్ళి అక్కడ పెట్టి మీరు స్నాన సంధ్యానుష్ఠానములు చేసి ఈ అమృతాన్ని తాగండని చెప్పి వెళ్ళిపోతాను, దాస విముక్తుడై వెళ్ళిపోతాను. మీరు వచ్చి మీరు మాయా బన్ని ఈ యొక్క అమృత కలశాన్ని తీసుకొని వెళ్ళొచ్చని చెప్పినాడు. వీళ్ళిద్దరూ దేవేంద్రుడు గరుడు మాట్లాడుకొని మాయ రూపంలో దేవేంద్రుడు నక్కి వచ్చినాడు. మరి ఒక దర్భలపై ఈ యొక్క అమృత కలశాన్ని గరుడు ఉంచాడు. వాళ్ళందరూ సర్పాలు స్నానం చేసి సంధ్యావందనం చేసుకుని ఈ యొక్క అమృతాన్ని తాగి అమరులయ్యామని కోరికతో నదిలోకి వెళ్ళిపోయారు. దేవేంద్రుడు మాయతో ఆ యొక్క అమృత కలశాన్ని ఎత్తుకుని వెళ్ళిపోయాడు. అదే దాస విముక్తి చేశారని పంచభూతాల సాక్షిగా బాసలు తీసుకొని వాళ్ళకి అమృత కలశాన్ని ఒప్పచెప్పి గరుడు తల్లిని ఎక్కించుకొని ఆకాశ మార్గంలో వెళ్ళిపోయాడు. ఇంతలో వీరు స్నానం చేస్తుండగా ఎటు నుంచో ఎవరో ఎత్తుకుని పోయినట్లు వారికి కనిపించింది కానీ ఎవరు కనుక్కోలేకపోయారు. బయటకు వచ్చి చూస్తే వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకొని, ఒకవేళ ఈ యొక్క దర్భలపై పెట్టినాము కదా, ఈ దర్భల్లో అమృతం ఉంటుందని ఆ యొక్క కద్రువ పిల్లలు ఆ యొక్క దర్భలను నాకినారు. ఆ దర్భలు కొనలు కొచ్చగా ఉన్నందుకు ఆ దర్భల రౌజులు తెగి పాములకు నాలుకలు చీలికలుగా ఇప్పుడు కూడా కనిపిస్తున్నాయి. అందుకోసమే ఇప్పటికి కూడా పాములకు 2 చీలికలుగా ఉంటాయని ఈ నాగుల పంచమి, గరుడ పంచమి అని ఈ శ్రావణ మాసంలో